వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. అనంతపురంలో నిర్లక్ష్యానికి నిదర్శనం నగరంలోని ఎన్టీఆర్ మార్గం. మున్సిపాలిటీ పర్యావరణ శాఖలో పచ్చదనాన్ని అధికారులు కూనీ చేశారు. వైసీపీ పాలకవర్గం ఏర్పడిన తర్వాత ఎన్టీఆర్ మార్గ్ను సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించారు. అందులో భాగంగా ఎన్టీఆర్ మార్గ్లో మొక్కల కోసం టెండర్ పిలిపించారు. టెండర్ ప్రకారం ఒక్కో మొక్క 10,000 రూపాయలతో 220 మొక్కలు ఆర్డర్ ఇచ్చారు. ఈ మొక్కలు దాదాపు 5 అడుగుల ఎత్తు కలిగి ఉండాలి. అయితే అక్కడ పెట్టిన మొక్కలు 1 నుండి 2 అడుగుల ఎత్తు మాత్రమే ఉన్నాయి. అభివృద్ధి అంటే స్థానిక ఎమ్మెల్యే, మేయర్, కమిషనర్ మొదలైన వారందరూ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని జరపాల్సి ఉండగా ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా కనీసం ఒక్క కార్పొరేటర్ కూడా లేకుండా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ముగించారు. అంతేకాకుండా మొక్కలు నాటిన తర్వాత నీళ్లు పోయకపోవడంతో ఆ మొక్కలు వాడిపోయి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. టెండర్లో పేర్కొన్న విధంగా మొక్కలు లేకపోవడంతో మున్సిపల్ అధికారులు కాంట్రాక్టర్కు బిల్లు చేయకుండా హోల్డ్లో పెట్టారు. మున్సిపల్ కమిషనర్ జోక్యంతో ఒక్కో మొక్కకు 2,600 రూపాయల చొప్పున చెల్లిస్తామని గత కమిషనర్ తెలిపారు. అయితే ఆ మొక్కలు 500 నుంచి 1,000 రూపాయలకే మార్కెట్లో దొరకటం జరుగుతోంది. అయినప్పటికీ 2,600 రూపాయల ప్రకారం ఎందుకు ఇస్తున్నారో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నగరపాలక సంస్థలో రాజకీయ నాయకులు సైతం దీనిపై దృష్టి పెట్టకపోవటం గమనార్హం. గత టీడీపీ హయాంలో ఎన్టీఆర్ మార్గు వేయటం జరిగింది. అయితే రోడ్డు పూర్తయిన తర్వాత ఎన్నికలు రావటం మరియు వైకాపా ప్రభుత్వం ఏర్పడటం జరిగిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టాక మున్సిపల్ ఎన్నికల్లో మేయర్గా మహ్మద్ వాసీం ఎన్నికయ్యారు. ఆయన మేయర్గా ఉన్న నగరపాలక సంస్థలో ఇంత తతంగం జరుగుతున్నప్పటికీ చూసి చూడనట్లు వ్యవహరించడం గమనార్హం. నగరపాలక సంస్థలో ఎన్విరాన్మెంట్ శాఖ నగరంలో చెట్ల సంరక్షణ బాధ్యతలు చూస్తోంది. ఎన్టీఆర్ మార్గ్లో చెట్ల విషయంపై మున్సిపల్ అధికారుల స్పందన తీసుకోవటానికి వెళ్లిన మా ప్రతినిధి లోకేష్ ఎన్విరాన్మెంట్ డీఈని వివరణ ఇవ్వాలని కోరగా అది పాత డీఈ ఉన్నప్పుడు జరిగిందని, నేను కొత్తగా వచ్చానని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఇస్తారని తెలిపారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ను సంప్రదించగా ఇదే విషయం గురించి వివరణ ఇవ్వమని కోరగా అందుకు ఆయన నిరాకరించి కమిషనర్ గారితో కలవమన్నారు. ఇలా అధికారులు ఒకరిపై ఒకరు చెప్పుకునే పద్ధతి చూస్తే నగరపాలక సంస్థ ఎంత పారదర్శకంగా పనిచేస్తుందో తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. అనంతపురం నగరపాలక సంస్థ నిర్లక్ష్యం నిలువెత్తు సాక్ష్యం. ఎన్టీఆర్ మార్గంలో ఉన్నటువంటి ఈ యొక్క మొక్కలు ఏదైతే ఈ యొక్క మొక్కలు నాటిన రోజు నుంచి కనీసం నీరు కూడా పోయినటువంటి పరిస్థితి ఈ యొక్క ఎన్టీఆర్ మార్గంలో ఉన్నటువంటి మొక్కలకు పట్టినటువంటి దుస్థితిగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఇప్పటికే మున్సిపల్ అధికారులు తెలిపిన వివరాల మేరకు ఈ యొక్క మొక్కలు యొక్క కాంట్రాక్టర్ అయితే ఒక్కో మొక్క 10,000 రూపాయలకు కాంట్రాక్టు కుదుర్చుకోవడం జరిగింది. అయితే ఈ మొక్కలు మరి నాటిన తర్వాత వాటికి కాంట్రాక్టర్కు బిల్లు చేయకుండా మున్సిపల్ అధికారులు ఆపినట్టు కూడా తెలుపుతున్నారు. ఏదైతే ఈ యొక్క 10,000 రూపాయల మొక్కలకు సంబంధించి దాదాపుగా ఒక్కో మొక్క 5 నుంచి 6 అడుగుల చొప్పున ఎత్తు ఉండేటట్లు ఉంటేనే 10,000 రూపాయలు చెల్లిస్తామని చెప్పి కూడా మున్సిపల్ ఏదైతే టెండర్లో పేర్కొన్నటువంటి పరిస్థితి ఉందంటూ తెలిపారు. అదే అంతేకాకుండా ఈ యొక్క మొక్కలు నాటిన రోజుకి ఈ యొక్క మొక్కలు 2 అడుగులు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కో చోట మాత్రం వారు అనుగుణంగా ఉన్నటువంటి నామ్స్ ప్రకారం ఏదైతే ఉన్నా ఆ మొక్కలు ఉండడం జరిగింది. అయితే ఈ మొక్కలు మార్కెట్లో 500 రూపాయల నుంచి 1,000 రూపాయల కంటే ఎక్కువ పడవని కూడా తెలుస్తోంది. ఏదైతే మొక్కలు ఈ యొక్క ఎన్టీఆర్ మార్గులో దాదాపుగా 220 మొక్కలు ఈ యొక్క ఈ రోడ్డులో పూడ్చడం జరిగింది. పూడ్చిన రోజు నుంచి కనీసం నీళ్లు కూడా పోయినటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క మొక్కలు అయితే అన్నీ కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క ఏదైతే సుందరీకరణలో భాగంగా ఈ మొక్కలు నాటినట్టు కూడా మనకు తెలుస్తోంది. అనంతనగరం సుందర నగరంగా తీర్చిదిద్దడానికి ఈ యొక్క మొక్కలు నాటడం జరిగింది. ఏదైతే ఈ మొక్కలు నాటిన రోజు నుంచి కనీసం నీళ్లు కూడా పోయినటువంటి పరిస్థితి ఏఎంసీ అధికారుల్లో ఉంది. చూసినట్టయితే అనంతపురం మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఏదైతే పాలకులు దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోవడమే అది కూడా ఒక కారణంగా ఈ యొక్క మొక్కల పరిస్థితి చూస్తే అర్థమైనటువంటి పరిస్థితి ఉంది. చాలా చోట్ల పలు చోట్ల అనంతపురం నగరంలో ఉన్నటువంటి బారికేడ్ల మధ్యలో డివైడర్ల మధ్యలో ఉన్నటువంటి మొక్కలను
రీప్లేస్మెంట్ చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మాత్రం ఎలాంటి రీప్లేస్మెంట్ జరగలేదు. వాటిని సంరక్షించే పనిలో మాత్రం అధికారులు లేరు. అందుకే ఈ యొక్క మొక్కలన్నీ కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే కాంట్రాక్టరు ప్రశ్నించగా ఇది చనిపోయిన మొక్కలకు కూడా 2,600 రూపాయల చొప్పున ఈ యొక్క మొక్కలకు బిల్లు చేస్తామని చెప్పి కూడా గత కమిషనరు తెలిపినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం దీని గురించి మాట్లాడడానికి మున్సిపల్ అధికారులు మాత్రం మొగ్గు చూపడం లేదు. ఏదైతే ఇది గతంలో ఉన్నవారు చేసింది, మేము చేసింది కాదు అంటూ కూడా వారు తెలిపే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ చాంద్బాసితో లోకేష్, 4 సైట్ టీవీ న్యూస్, అనంతపురం నుంచి.